ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. మార్చి 23. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. ఆయన పెండ్లి కుమార్తెగా ఆయనతో కలిసి గుర్తించబడదమన్న విషయమును మనము గ్రహించిన ఎడల యెహోవా యందలి ఆనందము మన హృదయములను నింపును. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తమ తలంపులను తమ హక్కులను పరిపూర్ణమైన ప్రేమతో పంచుకొనున్నట్లు మనము ప్రభువుతో ఐక్యపరచబడినప్పుడు మనము కూడా అన్ని విషయములు ఆయనతో పంచుకుందాము. మనము నిత్యత్వము వరకు ఆయనతో పాలి భాగస్థలముగా స్నేహితులముగా ఉండుటకు పిలువబడితిమి. అటువంటి ఆనందము నిరీక్షణ ఎవరికైతే ఉండదో వారు ఎదురు చూచుటకు వారికి ఏమీ ఉండదు. అంతేకాక ఇతరులతో పంచుకొనుటకును ఉండదు. కొంతమంది భర్తలు తమ భార్యలను మంచి ఆహారము సిద్ధపరచుమని ఆజ్ఞాపించుదురు. వారు దానిని పొందని ఎడల ఉగ్రులవుదురు. ఎందుకనగా వారికి యెహోవా యందలి ఆనందము అనగానేమో తెలియదు. కాబట్టి వారు ఆ సంతోషమును తమ భార్యలతో పంచుకొనలేరు. వారు చాలా వాటి కొరకు ఆజ్ఞాపించుదురు. అందుచేతనే చాలామంది భార్య భర్తలకు ఏకత్వం ఉండదు. ఈ గొప్ప పరలోక ఆనందమును మనము ఇతరులతో పంచుకొనవచ్చును. మనము ఆ విధముగా చేసిన ఎడల ఆ సంతోషం అధికమగును. మనము మోకాళ్ళ మీదకి వెళ్ళి మన తలంపులు కోరికలు స్వేచ్ఛగా ఆయనతో పంచుకొనిన ఎడల ఆయన మనకు ఏమి బోధించగోరుచున్నాడో, ఆయనను సంతోషపెట్టుటకు మనం ఏమి చేయవలెనో దానిని మనకు చూపించును. అప్పుడు మన సంతోషం అధికమగును. మనము ఆదికాండం 18వ అధ్యాయం 17-18లలో చదివినట్లు ప్రభువు తన తలంపులను అబ్రహాముతో పంచుకొనెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ప్రభు అబ్రహాము తన స్నేహితుడని చెప్పుచున్నాడు. ఆయన ఏదియో అతనికి దాచిపెట్టడు. సర్వశక్తిగల గొప్ప దేవుడు అబ్రహాముతో దీనిని చెప్పుచున్నాడు. సొదొమ గొమొర్రాల మనుషుల దుష్టత్వమును బట్టి వాటిని నాశనం చేయబోచున్నానని తన మనస్సులోని విషయమును అబ్రహాముతో పంచుకొనుచున్నాడు. బేతనీయలో మార్తా మరియలతో కూడా ప్రభు తన తలంపులు పంచుకొని ఉండును. యెరూషలేము నుండి వారి ఇంటికి వెళ్ళినప్పుడంతయు ఆయన ఏ విధముగా ఆలయమునకు వెళ్ళెనో అంతా ఎట్లు అవినీతితో నుండుట కనుగొనినో వారితో పంచుకొని ఉండును. ఆ విధముగా మనము కూడా మన తలంపులు ఆయనతో పంచుకొనవలెను. మనము ప్రార్థించినప్పుడు మనము దేనికో ఒకదాని కొరకు అడుగుచూనే ఉందుము గాని ఆయన మనతో ఏమి పంచుకొనవలనని కోరుచున్నాడో దానిని వినుటకు మనము ప్రార్థనలో కనిపెట్టము. అనేక పర్యాయములు తెల్లవారుజామున నేను ఎక్కడికి వెళ్ళవలెనో దానిని ఆయనతో పంచుకొనుటకు ప్రభు నన్ను పిలుచుటను గ్రహించగలిగితిని. మన ప్రభు మనతో ఏమి పంచుకొనగోరుచున్నాడో దానిని తెలుసుకొనుట గొప్ప ఆనందము. ఆయన కొరకు ఏమి చేయవలనని కోరుచున్నాడో దానిని చేయుట ఇంకనూ అధికమైన ఆనందము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.